ప్రపంచ రాజ్యాంగాలకెల్లా అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని ప్రముఖ న్యాయవాది ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్ పాషం నరేష్ రెడ్డి తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి తెలిపారు. అలాంటిది రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు బానిసలుగా బతకాల్సిన రోజు దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో నల్గొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్ పాషం నరేష్ రెడ్డి తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి మాట్లాడుతూ, కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా జీవించే హక్కులు రాజ్యాంగంలో కల్పించబడ్డాయని, కానీ అవి రోజురోజుకు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం రద్దు చేసి దాని స్థానంలో సనాతన ధర్మం అంటూ మనుధర్మాన్ని అమల్లోకి తెచ్చే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. అన్ని మత గ్రంథాలకెల్లా రాజ్యాంగమే గొప్పదని, అది సంపూర్ణంగా అమలు కావడం లేదని, మేధావులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందు వరుసలో నిలబడాలని కోరారు. వంటెపాక యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, బహుజన కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు కె పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి కుతుబుద్దీన్, తెలంగాణ విద్యావంతుల వేదిక పందుల సైదులు, బీసీ మహిళా నాయకురాలు కొండ లలితక్క, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీ, డిటిఎఫ్ నాయకులు పి వెంకులు, షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ యొక్క ఆడిటోరియంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్ తోటి ఈనాటి చర్చా వేదిక, ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ తలపెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ, ఈనాటి కార్యక్రమానికి చాలామందిని కూడా ఆహ్వానించినప్పటికీ కూడా అందులో రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్లకు, అదేవిధంగా రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలిసిన వాళ్లకు, మరి ప్రస్తుతం రాజ్యాంగం వివిధ కారణాల వల్ల ప్రమాదంలో ఉన్నది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అది మనల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక మేధో మదనం చేసి అద్భుతమైనటువంటి టైటిల్ని పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇక్కడ మరి ప్రముఖ మేధావులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి అవగాహన ఉండి, సామాజిక స్పృహ ఉండి, మరి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని కోరుకుంటూ మరి ఫండమెంటల్ రైట్స్ని, హ్యూమన్ రైట్స్ని రక్షించాలన్న ఉద్దేశంతో అనేక మందిని కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు కానీ, అదేవిధంగా ప్రముఖ మహిళలను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాం. మన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించగలిగింది, వర్ధిల్లుతున్నది. మనతో పాటు స్వాతంత్రం సంపాదించినటువంటి దేశాల్లో అన్నిట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోయినాయి. మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిడవిల్లుతుందంటే దానికి కారణం రాజ్యాంగం మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఆ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ద్వారా అనేక మంది మేధావులు, అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారతదేశానికి వివిధ కులాలు, మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు, ప్రాంతాల మిళితమైన దేశాన్ని ఏకం చేయడానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని సమకూర్చిండు. అది సమానత్వాన్ని ఇస్తుంది, హక్కులను ఇస్తుంది, విలువలను కల్పిస్తుంది. కానీ స్వార్థ పాలకులు ఈరోజు క్రమక్రమంగా ఈ రాజ్యాంగ పరంగా ఏర్పడ్డటువంటి సంస్థలను ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ధ్వంసాన్ని మన మేధావులు ఆపకపోతే ముందు రాజ్యాంగమే ప్రమాదంలో పడేది ఉంటుంది. ఈ రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటే నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. మళ్ళీ మన హక్కుల కోసం మళ్ళీ ఒక పోరాటమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేధావులు ఈ దశలోనే వాళ్ళ కుయుక్తులను, కుట్రలను కనిపెట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నం చేయాలి. మా స్థాయిలో మేము 2023 అంబేద్కర్ జయంతి రోజు ఈ సంస్థను అమల్లోకి తీసుకొచ్చినాం. మా ప్రయత్నంలో మేము రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేస్తున్నాం, స్కూళ్ళలో పంపిణీ చేస్తున్నాం, వివిధ సముదాయాలకు అందజేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ ప్రయత్నం చేసిర్రు. ఇంకా మేధావులు అంతా కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేడు రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రపంచంకెల్లా అత్యుత్తమ విలువైనది, గొప్పదని మనం చిన్నప్పటి నుంచి మనం
మేధావులు చెప్తున్నది. అయితే ప్రపంచం ఓకే అన్నిటికంటే గొప్పదని చెప్తున్నా కూడా మనం అది గొప్ప రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి దాన్ని రక్షించుకునే దాని నుంచి ప్రతి వారు లబ్ధి పొందే చాలా ప్రమాదం నుంచి బయటపడాలంటే దాన్ని రక్షించుకోవాల్సిన కనీస అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ భావితరాలు భారత రాజ్యాంగమే లేకపోతే వాళ్ళు బానిసలుగా బతికే రోజులు దాపురించినాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క జై భీములు.